till now what you learn in clocks, the hour hand and minute hand, given some time, how much angle is covered. అంటే ఒకటి కొంత టైం ఇచ్చిన తర్వాత ఫర్ సపోజ్ 10 minutes కానీ 20 minutes టైం ఇస్తే మనం ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ కానీ. అలాగే రివర్స్లో ఏం చూసాం మనం, ఫర్ సపోజ్ మనకి టైం ఇచ్చారు అంటే మనం యాంగిల్ కనుక్కున్నాం. ఫర్ సపోజ్ యాంగిల్ ఇచ్చారు అంటే ఇన్ ద ప్రాబ్లమ్ ఇస్ గివెన్ ద యాంగిల్, దెన్ ద పర్టికులర్ యాంగిల్ ఈస్ కవర్డ్ బై how much time both hands, that is hour hand and minute hand. Let's see the another type of problem. It means, let us see here, if the minute hand covers 156 degrees, then our hand covers how many degrees? Covers how many degrees? That is, the minute hand covers 156 is in the same duration how much our hand covers. We know that coming to the minute hand covers for 1 minute. For 1 minute it is covers 6 degrees. It covers a 6 degrees. That means 6 degrees covered in 1 minute. Yes or no? అంటే 6 డిగ్రీలు అనేది మినిట్ హ్యాండ్ ఒక నిమిషంలో కవర్ చేస్తుంది. మనకి ఇచ్చింది క్వశ్చన్ ఎన్ని డిగ్రీస్, 156 degrees. దట్ ఈస్ 156 degrees covered in how much time? ఎంత టైంలో కవర్ చేస్తుంది? దట్ ఈస్ 156 by 6. 6 2s 12, 3 left, 6 6 అంటే ఎంత మినిట్స్లో? 26 minutesలో యాక్చువల్గా మినిట్ హ్యాండ్ అనేది 156 degrees కవర్ చేస్తుంది. మన క్వశ్చన్లో ఏం అడిగారు? వాట్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్? ద అవర్ హ్యాండ్ కవర్స్ హౌ మెనీ డిగ్రీస్. అంటే ఇదే టైంలో, అంటే మినిట్ హ్యాండ్ అనేది 150 degrees కవర్ చేస్తుంది. ఎంత టైంలో తెలియదు కదా. ఇప్పుడు ఎందుకని అవర్ హ్యాండ్ కవర్ చేయాలనుకుంటే మనకు మినిట్స్ టైం తెలియాలి. అందుకోసం మనం ఏం చేసాం, మినిట్ హ్యాండ్ అనేది 156 degreesని ఎంత టైంలో దాన్ని కవర్ చేస్తుంది. ఇక్కడ ఏం చూసాం, 6 degrees అనేది 1 minute కవర్ చేస్తుంది. 156 degreesని 26 minutes కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి మనకు తెలిసింది, అవర్ హ్యాండ్ అనేది covers how many degrees? That is half degree in 1 minute. Yes or no? హాఫ్ డిగ్రీని 1 minute కవర్ చేస్తుంది. అది మనకు తెలిసింది. అంటే హాఫ్ డిగ్రీ కవర్స్ ఇన్ 1 minute, or we call it as a in 1 minute it covers half degree. మన టైం ఎంత వచ్చింది? ఇదే ఇంత టైంలో కదా అవర్ హ్యాండ్ కూడాను మూవ్ అవ్వాలి. అంటే ఎంత టైంలో? 26 minutesలో. 26 minutesలో ఎంత కవర్ చేస్తుంది అంటే 26 into half, it is 13 degrees. That means ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ అనేది ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో 156 degreesని కవర్ చేస్తుందో, అదే డ్యూరేషన్లో అవర్ హ్యాండ్ అనేది
13 degrees కవర్ చేస్తుంది. దట్ ఈస్ మీనింగ్. అంటే మనకు తెలిసింది ఏంటి, ఇద్దరికి టైం సేమే. ఎందుకండి అవర్ హ్యాండ్ ఎంత టైంలో మూవ్ అవుతుంది, పర్టికులర్ టైం. ఆ పర్టికులర్ టైం ఎంత కనుక్కున్నాం మనం, 26 మినిట్స్. సేమ్ టైం ఈ 26 మినిట్స్లో మనకి అవర్ హ్యాండ్ అనేది ఎంత కవర్ చేసింది, 13 degrees. లెట్ us see. ఇది ఇలా చేసాం, బాగానే ఉంది. దీన్ని ఇంకొక రకంగా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఫర్ 1 అవర్కి మినిట్ హ్యాండ్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది అండ్ అవర్ హ్యాండ్ ఎంత కవర్ చేస్తుంది. మనకు తెలిసింది ఏంటి, ద కంప్లీట్ సైకిల్ తిరగడానికి అవర్ హ్యాండ్కి 12 hours పడుతుంది. అంటే పర్ 1 అవర్కి 360/12. అంటే కంప్లీట్ సైకిల్ అంటే ఎంత, 360 degrees కదా, అంటే 12 hours పడుతుంది. అంటే మనకు ముందు నేర్చుకునే క్లాసుల్లో ఏంటంటే మనకి ఒక అవర్ హ్యాండ్ అనేది కంప్లీట్గా సైకిల్ మొత్తం రన్ అవ్వడానికి 12 hours పడుతుంది. అంటే 1 అవర్కి ఎంత తను మూవ్ అవుతుంది, 360 degrees/12. అంటే ఏంటి, 12 అంటే 30 degrees మూవ్ అవుతుంది. అదే మినిట్ హ్యాండ్ కనుకో, మినిట్ హ్యాండ్ అనేది కంప్లీట్ సైకిల్ ఎంత టైం తిరుగుతుంది, 360 degrees. అంటే 1 అవర్లో తిరిగిపోతుంది, అంతే కదా. అంటే 12 నుంచి 1 వరకు అవర్ హ్యాండ్ వస్తే ద మినిట్ హ్యాండ్ అనేది మొత్తం మరి 12 దగ్గర కదా, అంటే ఎంత డిగ్రీస్ తిరుగుతుంది, 360 degrees తిరుగుతుంది. ఎస్ సార్ నో. మన టైమర్లో ఇది 12, 3, 6, 9. మన మినిట్ హ్యాండ్ ఇది, దిస్ అవర్ హ్యాండ్ అనుకుందాం. స్టార్టింగ్ ద అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి మొదలయ్యి నెక్స్ట్ 1 దగ్గరికి వెళ్ళడానికి 1 hour పడుతుంది, 2 దగ్గరికి వెళ్ళడానికి 2 hours పడుతుంది. అలాగా ద కంప్లీట్ సైకిల్ అంటే మొత్తం యాంగిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 360 degrees కంప్లీట్ చేస్తుంది ఒక సైకిల్లో. కాబట్టి టైం ఎంత తీసుకుంటుంది, మొత్తం 1, 2, 2, 3, 4 లైక్ దట్ ఎంత టైం తీసుకుంటుంది, 12 hours తీసుకుంటుంది. అంటే 12 hours టైం తీసుకుంటుంది. 12 hours కవర్స్ 360 degrees. మనం దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 1 అవర్కి. అంటే 1 అవర్కి ఎంత కవర్ చేస్తుంది, 360/12 అంటే 30 degrees. ఇది క్లియర్. అది ఫర్ సపోజ్ మన మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంది. ఎస్ సార్ నో. లెట్ us సపోజ్ మినిట్ హ్యాండ్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మన అవర్ హ్యాండ్ అనేది 12 నుంచి 1 వరకు వచ్చే లోపల ఇప్పుడు ఏమవుతుంది, మినిట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా తిరిగితేనే 1 hour అవుతుంది. ఎస్ సార్ నో. అంటే ఏంటి, ద మినిట్ హ్యాండ్ కంప్లీట్స్ సైకిల్, ఇట్ విల్ టేక్ హౌ మచ్ టైం, 1 hour. అంటే 1 అవర్లో 360 degrees కవర్ చేస్తుంది. లెట్స్ సీ ద రేషియో. వాట్ ఈస్ ద మీన్ రేషియో అంటే 1 అవర్లో 30 degrees తిరిగితే ఇది 1 అవర్లో ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది, 360 degrees తిరుగుతుంది. ఎస్ ఆర్ నో. అంటే 360 degrees 30. అంటే దీని అర్థం ఏంటి, ఇన్ 1 hour and moves 360 degrees, the hour hand means 30 degrees. If you take the ratio, nothing but what happened, it is a 30 and 1. అంటే దీనికి అర్థం ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ అవర్ హ్యాండ్ అనేది 1 degree తిరిగితే అదే టైంలో మినిట్ హ్యాండ్ అనేది 30 degrees తిరుగుతుంది. అంత ఎంత, 30 degrees. ఇది మీనింగ్ అనమాట. లిజన్ కేర్ఫుల్లీ వన్స్ అగైన్. ఏంటి, ద అవర్ హ్యాండ్ అనేది 1 degree తిరిగితే ఒక పర్టికులర్ టైంలో ద మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది, 30 degrees. ఫర్ సపోజ్ ఇదే ప్రాబ్లమ్ దీన్ని ఎలా చేయొచ్చు, ఈ రేషియోలో చూడండి. మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, మినిట్ హ్యాండ్ అనేది 156 degrees కవర్ చేసింది. ద అవర్ హ్యాండ్ ఎంత డిగ్రీస్ కవర్ చేయగలదు అని అడిగారు. అదే మన క్వశ్చన్ మార్కు.
ఇందాక చూసినట్టుగా మనం పర్ పర్టిక్యులర్ టైం, సారీ ఇట్ ఈజ్ నాట్ 30, 12 డిగ్రీ ఈస్ట్ 1 డిగ్రీ అంటే ఏంటి మీనింగ్ అమ్మా? అంటే 31 30 12 కదా, అంటే అవర్ హ్యాండ్ అనేది 1 డిగ్రీ తిరిగింది అనుకో, అట్ ద సేమ్ టైం అనేది మినిట్ హ్యాండ్ అనేది 12 డిగ్రీస్ తిరుగుతుంది. ఏంటి, అవర్ హ్యాండ్ అనేది 1 డిగ్రీ అయితే మినిట్ హ్యాండ్ అనేది 12 డిగ్రీస్ తిరుగుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నారు, 156 డిగ్రీస్ మినిట్ హ్యాండ్ తిరిగింది, అవర్ హ్యాండ్ అనేది ఎంత టైం తిరుగుతుంది అంటే ఏంటి, మనకు తెలిసింది ఏంటి, మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ట్వెల్వ్ ఈస్ టు 1 అంతేనా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు, 156 డిగ్రీస్ అంటే ఇప్పుడు 156 డిగ్రీస్ తిరిగింది అనుకుందాం, అంటే మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ తిరుగుతున్నప్పుడు అవర్ హ్యాండ్ అనేది 1 డిగ్రీ తిరుగుతుంది. అలాగే ఇప్పుడు మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ తిరగట్లేదు, ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది, 150 డిగ్రీస్. అంటే 12 అనేది ఎన్ని టైమ్స్ ఇది గ్రేటరు అంటే 156/12 చేద్దాం. 12 1s are 12, 3 6, 12 3s are 36. ఎస్ సార్, అంటే ఏంటి 13 టైమ్స్ గ్రేటర్. ఎస్ సార్, 13 టైమ్స్ గ్రేటర్ దెన్ ఇట్ ఈస్ 156. 1కి ప్రపోర్షనల్ 13 టైమ్స్ పెరుగుతుంది కదా, ఇట్ ఈస్ ఇంటూ 13 టైమ్స్ అంటే ఏమవుతుంది, 113s are 13 డిగ్రీస్. ఇప్పుడు చూడండి మన లాస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చింది కదా మీకు, అక్కడ వచ్చినప్పుడు ఏమొచ్చింది, అక్కడ మనకి 30 డిగ్రీస్ వచ్చింది. ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి 30 డిగ్రీస్ వచ్చింది. అంటే ఏంటి, క్వశ్చన్ని మనం ఇంతకుముందు చేసినట్టుగా చూసినట్టుగా ఏంటంటే ప్రొసీజర్ వైజ్ చేస్తే చేసుకోవచ్చు, లేదు ఆల్టర్నేటివ్ ఏ అంటే ఇది మనకి. ఇట్ క్లియర్? లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్ in the same manner. Let's see. Covers 15 degrees. How many degrees? 15 degrees. 15 degrees. Then what is the angle? What is the angle covered by మినిట్ హ్యాండ్? మనకు తెలిసిన ప్రొసీజర్ ఏంటి, డిగ్రీ కవర్ చేయడానికి 15/1/2 అంటే 30 మినిట్స్ తీసుకుంటుంది. ఏంటి దేనికి, అవర్ హ్యాండ్కి. ఇప్పుడు మినిట్ హ్యాండ్ కావాలి కదా మనకి. మినిట్ హ్యాండ్ అనేది ఎంత డిగ్రీస్ కవర్ చేస్తుంది, 6 డిగ్రీస్ మనకు తెలుసు. ఎంత టైంలో, 1 మినిట్లో. అంటే 1 మినిట్లో 6 డిగ్రీ కవర్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ కవర్స్ ఇన్ 1 మినిట్ 6 డిగ్రీస్, ఎంత టైం అనుకుంది, 30 మినిట్స్. 30 మినిట్స్లో ఎంత కవర్ చేస్తుంది, 6 × 30 అంటే 180 డిగ్రీస్ని కవర్ చేస్తుంది. ఇది నార్మల్ ప్రొసీజర్, మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్. ఇంకో మెథడ్ 2లో ఏం చూసాం మనం, మనకి మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం చూసాం. ఫర్ సపోజ్ మినిట్ హ్యాండ్ 1 డిగ్రీ తిరిగితే, అవర్ హ్యాండ్ 1 డిగ్రీ తిరిగితే మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ తిరుగుతుంది, అంతే కదా. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, అవర్ హ్యాండ్ 15 డిగ్రీస్ తిరిగింది, అంటే 1 డిగ్రీ 15 డిగ్రీస్ ఎన్ని టైమ్స్ ఎక్కువ, 15 టైమ్స్ ఎక్కువ. అప్పుడు ప్రపోర్షనల్లీ మినిట్ హ్యాండ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో 15 టైమ్స్ తిరుగుతుంది.
అంటే ఏంటమ్మా 12 15 ఎంత 180 degrees. అంటే మన క్వశ్చన్ ఇలానే చేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం బాగా త్వరగా చేసుకోవాలి, ఏం షార్ట్ కట్ మెథడ్ ఉందంటే ఇలా కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ 12 into 15 degrees 180 degrees. క్లియర్? లెట్స్ సీ ద యాంగిల్స్ ఇన్ క్లాక్స్లో ఇప్పుడు 12 అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నది దీంట్లో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే మొత్తం 12 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. 30 degrees అని తెలుసుకున్నాం మనం. ఎంత? 30 degrees. ఈచ్ యాంగిల్ 30 degrees అని తెలుసుకున్నాం. అంటే 12 to 1 30 degrees, మళ్ళీ 1 to 2 30 degrees. అలాగే ఎన్ని 30s ఉన్నాయి? 12 30s ఉన్నాయి. 12 30s అంటే 3 degrees ఒక సైకిల్ కంప్లీట్ అయింది. ఎస్ సార్. మనం చూడండి అమ్మా, మన క్లాక్లో చాలామంది తెలుసో తెలీదు, మనకి అవర్ హ్యాండ్ 12 దగ్గర ఉన్నప్పుడు 12 అని చెప్తాం, 1 దగ్గర ఉన్నప్పుడు 1 అని చెప్తాం, 2 దగ్గర ఉన్నప్పుడు 2 అని చెప్తాం, 3 దగ్గర 3 అది క్లియర్. కమింగ్ టు మినిట్ హ్యాండ్, 12 దగ్గర ఉన్నప్పుడు ఎంత చెప్తాం? 0 అని చెప్తాం, 1 దగ్గర ఉన్నప్పుడు 5 minutes అని చెప్తాం, 2 దగ్గర ఉన్నప్పుడు 10 minutes అని. అంటే ఏంటి? ఒక పార్ట్కి మధ్యలో ఒక పార్ట్కి ఎంత? 5 minutes ఫర్ మినిట్ హ్యాండ్. అంటే మినిట్ హ్యాండ్ పాయింటింగ్ to a number, then what is the minute hand representing? Minute hand representing 1 దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తాం? 12 1 అని చెప్పం, 12 5 అని చెప్తాం. అలాగే 4 దగ్గర ఉన్నప్పుడు 12 20, 6 దగ్గర ఉన్నప్పుడు 12 30, 9 దగ్గర ఉన్నప్పుడు 12 45, 10 దగ్గర ఉన్నప్పుడు 12 55 అంటాం. వన్స్ ఈ మినిట్ హ్యాండ్ 12 దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా మన అవర్ హ్యాండ్ అనేది 1 దగ్గర మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుంది? 1 o'clock అవుద్ది. అంటే నెక్స్ట్ టైం అంటే 12:11 వచ్చేస్తుంది. అంటే 60 అంటే మనకి 59 minutes వరకు ఉంటుంది. తర్వాత 60 minutes అనేది ఏమవుతుంది? మారిపోతుంది అనమాట. ఇది క్లియర్? ఫర్ సపోజ్ ఇది 12 6 సారీ 3 6. ఫర్ సపోజ్ మన అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంది, ఇది అవర్ హ్యాండ్. ఫర్ సపోజ్ మినిట్ హ్యాండ్ అనేది 3 దగ్గర ఉంది అనుకుందాం. మినిట్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. ఉంది. ఇప్పుడు మన టైం అని చెప్పాలి, 12:03 అని చెప్పకూడదు. అంటే ఏంటి? అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంది కాబట్టి 12 అవుతుంది. మినిట్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. అంటే ఎప్పుడైనా 3 దగ్గర ఉందంటే మనం ముందు టేబుల్లో చూసినట్టు ఏంటి? 3 అంటే ఏంటి? 15 minutes. ఎస్ సార్, 3 అంటే 15 minutes. అంటే 3 అంటే ఇది 15 minutes. ఇప్పుడు టైం ఎంత అయినా ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి? ఇట్స్ 12:15 minutes అని చెప్పాలి. దట్ ఈస్ 12 hours 15 minutes అని చెప్పాలి. సిమిలర్గా ఫర్ సపోజ్
12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. For suppose our hand 2 దగ్గర ఉంది అనుకుందాం. This is our hand. Minute hand 8 దగ్గర ఉంది అనుకుందాం. Minute hand 8 దగ్గర ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంటే ఇట్స్ 12 అవర్స్, సారీ, అవర్ హ్యాండ్ అనేది 2 దగ్గర ఉంది, ఇట్ ఈస్ 2 అవర్స్ అంటాం. కానీ మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉందమ్మా? వేర్ ఇస్ ద మినిట్ హ్యాండ్? ద మినిట్ హ్యాండ్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ 8. అంటే 8 అంటే ఏంటి? ఇట్స్ 40 minutes. 8 అంటే 40 minutes. ఇట్ ఈస్ 40 minutes. మన టైం ఇప్పుడు ఎంత? ఎంత? 2 hours 40 minutes. 2 hours 40 minutes. It's clear? మన టైం అర్థమైపోయింది. ఫర్ సపోజ్ అవర్ హ్యాండ్ అనేది 8 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ అనేది 3 దగ్గర ఉంది. అంటే ఏంటి? 8 దగ్గర ఉంటే ఇట్స్ 8 hours. 3 దగ్గర అంటే ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 3 కదా, అంటే ఇంటూ 5 చేయండి, అంటే ఏమవుతుంది? 50 minutes. ఇప్పుడు మన టైం ఇప్పుడు ఎంత? 8:15 టైం. సిమిలర్గా ఇంకొక సమ్ చూద్దాం. సేమ్ మన అవర్ హ్యాండ్ అనేది 11 దగ్గర ఉందాం, అండ్ మినిట్ హ్యాండ్ అనేది కూడా 11 దగ్గర ఉంది. అంటే అవర్ హ్యాండ్ 11 దగ్గర ఉంటే ఏంటి అర్థం? 11 hours అంటాం, అంతే కదమ్మా. సేమ్ టైం 11 అనేది ఉంటే ఏంటి? ఇంటూ 5 చేస్తే మన టైం మనకి మినిట్ అంటే 55 minutes. అంటే మన టైం ఎంత? 11:55 minutes. అంటే 11 hours 55 minutes. దట్ ఈస్ ద హౌ వి సీ ద క్లాక్. అంటే మన క్లాక్లో టైం ఎలా చెప్పగలుగుతాం? చూడగానే మన టైం చూసాం వాల్ క్లాక్ చూసినప్పుడు మనం ఎలా చెప్పగలం? ఎస్, టైమర్ ఉంది, అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది, మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టైం వస్తుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్. Between our hand and minute hand. చూడము the angle between the hour and minute hand. యాంగిల్ ఎలా మెజర్ చేస్తాం మనం? దట్ ఈస్ angles are measured in 2 ways. One is the way the hour hand and the minute hand they are moving like this. That means this rotation we call it as a clockwise. That means we start from here and it is rotating like this. And this is a clockwise. And we can measure angle in 2 ways. How many ways? In 2 ways. One is the way
the hands of the clock is rotating, that is clockwise. That is one is clockwise. That's why this name is coming clockwise. Clock lo hour hand gaani minute hand ela tirugutunama ila tirugutundi, that is clockwise. Opposite to the clockwise, we can measure like this also, that is opposite to the clockwise, that is what we call anti-clockwise. Anti-clockwise means one is clockwise, another one is anti-clockwise. Anti-clockwise, that means the clock it may be rotate like this, that is one is the clockwise, the other one is the hour hand or minute hand, we can measure like this also, that is opposite to the clockwise, we call it as anti-clock. That is clear. See here, when you measure the angle, that means regularly we are starting from this point. What are the point we are measuring? If you take this is the starting point, when you start from here, it will rotate the clock, the hands, and coming to again here, then we call it as a one cycle. That means the starting point and the coming to the ending point also means when you reach again starting point, that is a one cycle. You know that in one cycle covers 360 degrees. ఎంత కవర్ చేస్తున్నామో 360 degrees. అంతేనా? ఒక సైకిల్కి మనం 360 degrees కవర్ చేస్తున్నాం. 360 degree కవర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మధ్యలో? అంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11. దిస్ ఈజ్ 12 ఎనీహౌ. అంటే అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, అలా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం ఇదంతా మనం తిరుగుతున్నాం. ఎస్ సార్ నో అంటే ఏంటి? మొత్తం కంప్లీట్ అయ్యేది. అవర్ హ్యాండ్ అయినా మినిట్ హ్యాండ్ అయినా ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఆ సైకిల్ ఎంత యాంగిల్? 360 degrees అంటాం. అంటే 360 degrees అది తిరుగుతుంది అది. ఎస్ సార్. ఫర్ సపోజ్ మనకు తెలిసింది ఏంటి? ఈ 12 పార్ట్స్ మనం డివైడ్ చేసాం. క్లాక్ను డివైడ్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి? ఈచ్ పార్ట్ ఈజ్ 30 degrees. చూసాం ఇంతకుముందు మనం 30 degrees అంటే ఏంటమ్మా? ఫర్ సపోజ్ మనకు అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ తెలియాలనుకుంటే మనం ఏ వైజ్లో క్లాక్ ఇది క్లాక్ వైజ్ అనమాట. క్లాక్ అంటే నిడిల్లో తిరుగుతుంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇలా మెజర్ చేశాను అనుకోండి అమ్మా, ఈ వేలో అంటే ఈ వేలో దిస్ ఈజ్ 30 degrees, బట్ ఇన్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేసాం. అది మన వే ఆఫ్ రిప్రజెంట్ పెట్టి, అంటే మన ఆపోజిట్లో క్లాక్ వైజ్ ఆపోజిట్లో మనం రిప్రజెంట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఒకవేళ సేమ్ క్లాక్లో నిడిల్ ఎలా తిరుగుతుందో ఆ వేని మనం క్లాక్ వైజ్ అంటాం. ఇజ్ క్లియర్? ఫర్ సపోజ్ మనకి 30 degrees అంటే ఈచ్ పార్ట్ మనకి 30 degrees తెలుసు. అంటే ఎన్ని 30 degrees పార్ట్స్ ఉన్నాయి? అలాగా 12 30 degrees పార్ట్స్ ఉన్నాయి అంతే కదా. 13 12 అయినప్పుడు 360 degrees కంప్లీట్ అవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ. ఫర్ సపోజ్ అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంది అనుకుందాం. అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంది. దిస్ ఈజ్ అవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ అనేది 4 దగ్గర ఉంది అనుకుందాం. ఇది మినిట్ హ్యాండ్. ఇప్పుడు యాంగిల్ ఎంత అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి? చూడండి, అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్ మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 అండ్ 4 పార్ట్స్ ఉన్నాయి అంతే కదా. అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్ మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ మీన్స్
1 2 3 అండ్ 4 అంతే కదా, 4 దాకా రావాలి కదా, 4 పార్ట్స్ ఉన్నాయి. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూద్దాం. ఇటు నుంచి యాంటీ క్లాక్ 1 2 3 4 5 6 7 అండ్ 8. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. సార్ 4 పార్ట్స్ అంటే ఏంటి, 30 + 30 + 30 + 30. హౌ మెనీ 30s ఆర్ కమ్, 4 30s ఆర్ కమ్. అంటే ఏంటమ్మా, ఎంత యాంగిల్ ఉంది ఇక్కడ అంటే ఇంటూ 30 చేస్తే 120 degrees అని చెప్పొచ్చు. ఇన్ విచ్ డైరెక్షన్, ఇన్ క్లాక్ వైజ్. అంటే 12కి 4కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 120 degrees. ఎంత, 120 degrees క్లాక్ వైజ్. అంతేనా, 120 degrees క్లాక్ వైజ్. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసాం, 1 2 3 4 5 6 7 8 8 పార్ట్స్ వచ్చాయి మనకి. అంటే ఒక పార్ట్ 30 degrees. ఎన్ని 30s ఉన్నాయి, 8 30s ఉన్నాయి. అంటే 38 is 240 degrees. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఏంటి అర్థం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది ఎంత, 240 degrees. 240 degrees. లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఇట్ ఈస్ 240 or 120 కరెక్టా కాని తెలియాలనుకుంటే ఏం చేయాలంటే యాడ్ దిస్ 2, 120 + 220, 120 degrees క్లాక్ వైజ్ అండ్ 240 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంత వస్తుంది, 360 degrees. ఎస్ సార్ నో. ఇప్పుడు చూడండి, కంప్లీట్ సైకిల్ అయిపోయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 120 degrees, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ అంటే మనకి కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అని చూపిస్తుంది, సర్కిల్ కనిపిస్తుంది. అంటే 360 degrees మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే ఏంటి, క్లాక్ వైజ్లో 120 అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్ 240 అయిపోయింది. అంటే కంప్లీట్ సైకిల్ అయిపోయినట్టే కదా. అంటే ఒక రొటేట్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి మరి ఈ పాయింట్కి అంటే 360 degrees. అంటే మనకు చేసింది రైట్ రాంగ్ తెలుసుకోవాలనుకుంటే, క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే 120 ప్లస్ ఇది రెండు యాడ్ చేసి 360 వస్తుందా లేదా, వస్తే మనం కట్ చేసినట్టు లెక్క. లేదు రాలేదు అనుకుంటే రాంగ్. ఎక్కడ అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ రాంగ్ చేసి ఉండాలి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాంగ్ చేసి ఉండాలి. లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్ ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ అవర్ హ్యాండ్ అనేది 1 దగ్గర ఉంది. అవర్ హ్యాండ్ అనేది 1 దగ్గర ఉంది. దిస్ ఇస్ అవర్ హ్యాండ్. ఓకే, మినిట్ హ్యాండ్ అనేది 9 దగ్గర ఉంది. ఎక్కడ ఉంది, 9 దగ్గర. మినిట్ హ్యాండ్ అనేది 9 దగ్గర ఉంది. ఇది మినిట్ హ్యాండ్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, 1కి 9కి మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పాలి. 1 నుంచి కౌంట్ చేసుకుని రావాలి. దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ కదా. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది అంటున్నారు. 1 నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉంది కదా. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూద్దాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది 1 కదా. యాంటీ క్లాక్ 1 2 3 4 ఎన్ని ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 4 పార్ట్స్ between
అవర్ హ్యాండ్ and minute hand. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 8 పార్ట్స్ ఉన్నాయి అంటున్నారు. సార్ మనకు తెలిసింది ఏంటి, 1 part ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎస్ సార్, 1 part ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయినప్పుడు 8 parts ఎన్ని డిగ్రీస్ అవుతాయి, దట్ ఈస్ 8 times 30 into 8, it is 240 degrees in, that is clockwise. Yes or no? Clockwise. Let us see the in anti-clockwise direction. Anti-clockwise direction. Anti-clockwise. In anti-clockwise, how many parts are there? 4 parts are there. In parts ఉన్నాయేమో 4 parts ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటి, 1 part is equal to 30 degrees. 30 degrees. 4 parts is equal to how many degrees? 30 into 4, that is 120 degrees. This is anti-clockwise direction. Listen carefully. In the question, that is in the exam, they will ask what is the approximate angle, not exact angle. In the further class, we will see the exact angle. Coming to the approximate angle. Approximate angle, in that here the heading we can write approximate angle, not exact angle. Approximate. What is difference between exact and approximate? We will see the further class. The approximate angle between the hour hand and minute hand. That means if you see here, the hour hand is here, the minute hand is here. That means if you measure in clockwise measure చేస్తే ఇదంతా వచ్చింది 240 degrees వచ్చింది, అవునా కదమ్మా, 240 degrees వచ్చింది. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మెజర్ చేస్తే 120 degrees వచ్చింది. ఇప్పుడు చూడండి, 120 plus 240 యాడ్ చేయండి, 60 degrees వస్తుంది. అంటే దిస్ ఈజ్ క్లాక్ వైజ్, దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఆప్షన్స్లో ఎలాగిస్తాడంటే, ఫర్ సపోజ్ ఆప్షన్ ఏలో ఆప్షన్స్లో ఇదే క్వశ్చన్ అడిగి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. ఫర్ సపోజ్ 30 degrees, B 40 degrees, C 120 degrees and D 160 degrees ఇచ్చాడు అనుకుందాము. మనకు వచ్చిన ఆన్సర్లు ఏంటి, రెండు 240 degrees క్లాక్ వైజ్, 120 degrees యాంటీ క్లాక్ వైజ్. ఆప్షన్లో వాడు ఏం చెప్పలేదు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేసి, వాడు ఆప్షన్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పలేదు, వాడు జస్ట్ యాంగిల్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 1 and 9 అంటే ద అవర్ హ్యాండ్ ఈజ్ ఎట్ 1 o'clock, ద మినిట్ హ్యాండ్ ఎట్ 9 o'clock. ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా ఎగ్జాక్ట్గా, 1 దగ్గర 9 దగ్గర ఉన్నప్పుడు 1 అంటే 1 hour, 9 దగ్గర ఉన్నప్పుడు ఇది 9 5 40 అంటే 145 అవుతుంది. టైం ఎంత, 145. ఇది టైం. ఎస్ సార్, నో ఇంతకుముందు చేసాం మనం ఎలా టైం చూడాలనేసి. అంటే 145 దగ్గర అవర్ హ్యాండ్ 1 దగ్గర ఉంటుంది, మినిట్ హ్యాండ్ 9 దగ్గర ఉంటుంది. ఎస్ సార్, ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, 30 degrees, 40 degrees, 120 degrees, 160. మనకి రెండు ఆన్సర్లు వచ్చాయి ఏంటి, 240 degrees or 120 degrees. మనకి ఏ ఆన్సర్ సూటబుల్ అవుతుంది, 240 degrees మనకు ఆప్షన్ ఉందా దీంట్లో, లేదు. ఏ ఆప్షన్ ఉంది, 120 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మన ఆన్సర్ అనేది సి. అంటే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు యాంటీ క్లాక్ వైజ్ అంటే రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. సార్ ఇఫ్ ఇట్ ఈస్ 120 ఉంది 240 ఉంది అయినప్పుడు ఏం తీసుకోవాలి అంటే ఆప్షన్స్లో సేమ్ 30 degrees, B 40 degrees,
సి 120 degrees అండ్ డి 240 degrees కూడా ఇచ్చాడు అనుకుందాం. సార్ 120 degrees కరెక్టా, 240 degrees కరెక్టా? ఏం చేయాలంటే ఇప్పుడు ఒక నోట్ పాయింట్ రాసుకోవాలి మనం. ఏంటి నోట్ ఏంటంటే అమ్మా, ద యాంగిల్ is measured in clock. It should be less than or equal to 180 degrees only. అంటే ఎప్పుడే మనం ఆన్సర్ చెప్పామనుకోండమ్మా, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 1 and 49 అంటే 145 యాంగిల్ ఎప్పుడైనా చెప్పాలంటే మన యాంగిల్ అనేది 180 degrees లోపల చెప్పాలి. ఏంటి 180 degrees లోపల. 180 degrees లోపల ఉన్న ఆప్షన్స్ మనకి ఎలిజిబుల్ 240 degrees క్లాక్ వైజ్ కాదు. అంటే ఎంత డిగ్రీస్ 120 degrees ఎలిజిబుల్. అంటే అప్పుడు ఏం చేయాలి, మన ఆప్షన్ అనేది 120 degrees నాట్ 240 degrees. ఎందుకని క్లాక్లో యాంగిల్ని మనం చెప్పేటప్పుడు బిలో 180 degrees లోపల ఉన్నది ఏదైతే ఉంటుందో అదే చెప్పాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 180. అంటే వస్తుంది మనకు ఆన్సర్ 240 degrees వచ్చింది, కాకపోతే ఏంటి ఇన్ ఎ వే రిప్రజెంటింగ్ అంటే మనం చెప్తున్నప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 1 and 145 అంటే వీ కెన్ సే 240 degrees ఆల్సో, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బట్ ఇన్ టెక్నాలజికల్ వర్డ్ దట్ మీన్స్ అంటే క్లాక్లో చెప్పినప్పుడు ఆన్సర్ అనేది లెస్ దాన్ ఆర్ 180 degrees అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 degrees అంటే మన ఆన్సర్ అనేది 120 degrees అయి ఉండాలి, నాట్ 240. అర్థమవుతుందా? 120 degrees అయి ఉండాలి, నాట్ 240. ఎందుకని మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం నోట్ పాయింట్, ద యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్లాక్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 degrees ఓన్లీ. క్లియర్? అంటే మన ఆన్సర్ అనేది 120 నాట్ 240. 240 is also correct answer. 240 is also correct answer when if it is taken clockwise direction. 120 is anti-clock. But what happened here? We know that it should be less than or equal to 120. అందుకోసం మనం 120 ఆప్ట్ చేసుకున్నాం. అర్థమవుతుందా? లేదు సార్, లేదు ఆప్షన్ కూడా ఇలా కూడా ఇచ్చారు అనుకోండి సార్, అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఏ 30 degrees, బి 120 degrees, సి 240 degrees, D sorry 1 minute, D 120 degrees and 240 degrees. 240 degrees సార్, ఇది కూడా 240 degrees కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ సపోజ్ అంటే యాక్చువల్గా 240 degrees ఇవ్వకూడదు క్వశ్చన్లో, వాడు ఇస్తే మనకి రెండు ఆన్సర్లు వచ్చాయి. ఏంటి 120 degrees వచ్చింది, 240 degrees కూడా వచ్చింది. అప్పుడు మీరు ఆప్షన్ అనేది డీని ఆప్ట్ చేసుకోవచ్చు. ఏంటి డీని ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకని మనకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు 120 degrees వచ్చింది, 240 degrees కూడా వచ్చింది. అంటే ఏంటి అప్పుడు మనకి డి ఆప్షన్ ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే డి ఆప్షన్ ఇక్కడ ఈ కేసులో ఏం చేశాడు, డి ఆప్షన్ ఇచ్చాడు, అయితే ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నాడు. ఇక్కడ ఏంటన్నాడు దిస్ ఆర్ దట్ బోత్ అన్నాడు. అంటే ఏంటి బోత్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజింగ్. సరే 120 కరెక్టా, 120 240 కరెక్టా? ఇప్పుడు 120 కరెక్ట్ అనుకున్నప్పుడు 240 కూడా కరెక్ట్, ఇది కరెక్ట్ అంటే మరి ఇది కూడా కరెక్టే. అంటే ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది, 3 ఆన్సర్లు ఉండవు కదా. అంటే ఏంటి కంక్లూజివ్ పాయింట్గా ఆన్సర్ ఏంటి మనది 120 degrees అండ్ 240 degrees. అర్థమవుతుందా? 240 degrees. అంటే ఇదే వేలో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫర్ సపోజ్ టైం 2:30 అవుతుంది అనుకుందాం. టైం 2:30 అవుతుంది అనుకుందాం. క్వశ్చన్లో ఏమన్నాడు, టైం 2:30 అవుతుంది. టైం 2:30. ఇప్పుడు చెప్పండి, టైం 2:30 అవుతున్నప్పుడు అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 2 hours అంటే అవర్ హ్యాండ్ అనేది 2 దగ్గర ఉంటుంది. 30 అన్నాడు మినిట్ హ్యాండ్ అనేది 30 minutes అన్నాడు. అంటే ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, ఇంత ముందున్నట్టుగా రివర్స్లో అనమాట. అంతే 30 దగ్గర ఉంది. అంటే 30 దగ్గర ఉంటుందంటే
మన మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది 6 దగ్గర. అర్థమవుతుందా? ఒక మినిట్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే టైం ఎంత 30. ఒక 30 దగ్గర మినిట్ హ్యాండ్ 30 అండ్ 2:30 అంటే అప్పుడు మినిట్ హ్యాండ్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది 6 దగ్గర. అంటే ఏంటి ఏమర్థమైంది? మనకి 30 దగ్గర ఉందంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది 6 దగ్గర ఉంది. ఎస్ సార్ అంటే ఇప్పుడు మనం క్లాక్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది 12, ఇది 3, ఇది 6, ఇది 9. ఎస్ సార్ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది 2 దగ్గర ఉంది. ఇది అవర్, ఇది అవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది 6 దగ్గర ఉంది. మినిట్ హ్యాండ్ అనేది 6 దగ్గర ఉంది. ఇప్పుడు 2కి 6 మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2కి 6 మధ్యలో 1, 2, 3, 4 అంతేనా? 2కి 6 మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ అవర్ హ్యాండ్ and minute hand. 4 parts are there. దిస్సారి మనం కౌంట్ చేసుకోలేం కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా 6 వచ్చింది మనకి, అంతేనా? అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? లార్జ్ నెంబర్ ఎక్కడ ఉంది? 6 ఉంది. స్మాల్ నెంబర్ 2 అంటే -2 చేసాం అనుకోండమ్మా, మనకి 4 పార్ట్స్ అని వచ్చేస్తుంది. ఇది ప్రతిసారి మనం క్లాక్లో పార్ట్స్ డివైడ్ చేయలేం కదా, డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నాడు. సింపుల్గా ఏం చేయాలి? ద మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఏది లార్జ్ నెంబర్ అంటే అది అర్థమవుతుందా? 6 - 2 అంటే ఎన్ని వచ్చాయి? 4 పార్ట్స్ వచ్చాయి. మనకు తెలిసింది ఏంటి? 1 part ఈజ్ ఈక్వల్ టు 30 degrees మన క్లాక్లో. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. 1 part 30, 4 parts, 4 into 30 ఎంత అవుతుంది? 120 degrees. సి ఇది 120 degrees క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తెలియదు అంటే ఎలా చూడాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 to 6 ఇలా వెళ్ళింది కదమ్మా, 2 to 6 అంటే 120కి సరిపోయింది. క్లియర్. ఇప్పుడు ఇది మనం వాచ్లో చూస్తే మనం మెజర్ చేసింది ఏంటంటే ఇది 120 degrees క్లాక్ వైజ్. ఇప్పుడు చెప్పండి యాంటీ క్లాక్ మెజర్ అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇది క్లాక్ వైజ్. ఒకవేళ మనం ఇంకా పార్ట్స్ కౌంట్ చేయకుండా చెప్పవచ్చు. మనకేం తెలుసు? కంప్లీట్ సైకిల్ 360 degrees అంతే కదా. కంప్లీట్ సైకిల్ 360 degrees అంటే ఒక పార్ట్ అంటే ఇది ఈ పోర్షన్ 120 degrees ఉన్నప్పుడు ఈ పోర్షన్ ఎంత అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్లో 240 అవుతుందా అవదా? ఎందుకని? 360 మైనస్ కంప్లీట్ సైకిల్ 360 మైనస్ 120 degrees ఈజ్ ఈక్వల్ టు 240 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ మీన్స్ no need to again calculate the number of parts in between 2 to 6 in anti-clockwise direction. Why? Because you know the angle 120 degrees in which direction? Clockwise direction. Clockwise direction లో మనకు 120 degrees అంటే ఏంటి? సైకిల్లో కంప్లీట్ యాంగిల్ అని 360 degrees తెలుసు కాబట్టి 360 నుంచి మనం 120 తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 240 degrees. క్వశ్చన్లో మన ఆన్సర్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు 120 240 120. ఎందుకని? we know that the angle is measured in clock, it should be less than or equal 180 అంటే మన ఆన్సర్ 120. ఇది సరిపోయింది. Is it clear? ఇది సరిపోయింది. ఫర్ సపోజ్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. సేమ్ టైం 11 or టైం 9:55 అవుతుంది అనుకుందాం. టైం ఎంతో 9:55.
మనకు తెలిసింది ఏంటి, సింపుల్ అవర్ హ్యాండ్ అనేది డైరెక్ట్ చెప్పాలి, ఇంకా 9 దగ్గర ఉంటుంది. మినిట్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉంటుంది, 55 అంటే ఎక్కడ ఉంటుంది, సింపుల్గా చెప్పాలనుకుంటే 55 5 చేసేయండి అమ్మ, చేస్తే 11 దగ్గర ఉండి తెలిసిపోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇది అవర్ హ్యాండ్ 9 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది 11 దగ్గర ఉంది, ఇది 12 కదా, మినిట్ హ్యాండ్ అనేది 11 దగ్గర ఉంది. సార్ యాంగిల్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం యాంగిల్ మెజర్ చేయాలంటే bigger number minus smaller number. In the earlier case, this is the bigger number minus 7, 6 minus 2 4 parts. Similar ga bigger number ante 11 minus 9 ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 2 parts. అంటే 1 part is equal to 30 degrees. 2 parts ఎన్ని డిగ్రీస్ వచ్చింది, 60 degrees. అంటే అర్థం ఏంటి, అవర్ హ్యాండ్ నుంచి మినిట్ హ్యాండ్, ఇది 9 కదా, అవర్ హ్యాండ్ నుంచి మినిట్ హ్యాండ్ అంటే ఈ యాంగిల్. చూడమ్మా, వెన్ ఎవర్ యూ మెజర్డ్ ద యాంగిల్ you should go from the hour hand only. That means you can measure like this, otherwise you can measure like this also. That means now you are measuring in clockwise direction. The hand to the clock will move this direction, that is clockwise. How many degrees, 60 degrees. Now tell me what is this angle in anti-clockwise direction. You know that 360 degrees is the complete angle. Clockwise 60 degrees, that is this is the clockwise కదా, 60 degrees clockwise అంటే ఎంత వస్తుంది, 300 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. అంతేనా, యాంటీ అంటే ఏంటి మన ఆన్సరు, 60 degrees-ఆ 360 degrees-ఆ, 60 degrees. ఎందుకని, ఇట్ షుడ్ బి less than or equal to 180 degrees. This is the way we can measure the angle, the minutes and hour hand, approximately, not exactly. Let's see in the another class how you can measure the exactly. Okay, thank you.